డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లాబట్టి లాక్కరండి, తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు, ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు, కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో దగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ దగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. అంటే కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధరెడ్డి గారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు, ఏం పేరు, లోపల బూత్లోకి వచ్చి నన్ను బెదిరించిండని, అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు, ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు. పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది, లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడా నీ సంగతి చెప్తా, నువ్వు ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధరెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో. నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. చట్టం ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడ్డది రాష్ట్రంలో. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, ఆయన కళ్ళు కనబట్టలేవా, చెవులు వినబట్టలేదా? ఇక గాంధీ గారు ఏం చెప్పిండు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్నాడు. మరి రాష్ట్రంలో జరిగే